హే! మీ అబ్బాయి గ్రోయింగ్ ఫేజ్‌లో ఉన్నాడు. అంత లావైపోతున్నా పట్టించుకో ఏంటి? కొద్దిగా రైస్ తగ్గించు. ఏదో ఒక డైట్ ఆప్ట్ చేసుకొని వాడిని సన్నం చెయ్యి అని ఎవరైనా మీకు సలహా ఇస్తున్నా, లేదా మీకే ఈ ఆలోచనలొస్తున్నా, ఈ ఆలోచనలు సరైనవి కావు. ఎందుకు అంటే గ్రోయింగ్ ఫేజ్‌లో వెయిట్ లాస్ అన్నది అది అన్‌సేఫ్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఫేజ్‌లో పిల్లల బాడీ హైట్ గెయిన్ అవుతూ ఉంటుంది. మజిల్ మాస్ గెయిన్ అవుతూ ఉంటుంది. బోన్ డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ గ్రో అవుతూ ఉంటుంది. మీరు గనక ఈ వెయిట్ లాస్ ఇష్యూస్ వాళ్ళ ముందు పెట్టారు, సరైన డైట్, గ్రోయింగ్ డైట్ వాళ్ళకు ఇవ్వలేదు అనంటే, వాళ్ళ టోటల్ ఈ గ్రోత్ ఫేజ్‌నే ఎఫెక్ట్ చేసిన వాళ్ళవుతారు. సో, వెయిట్ లాస్ కన్నా మీరు వెయిట్ మెయింటెనెన్స్ పైన, గ్రోత్ సపోర్టివ్ న్యూట్రిషన్ పైన కాన్సంట్రేట్ చేయండి. లావైపోతున్నాడని అస్సలు ఇబ్బంది పడకండి. బట్ గ్రోత్‌కి సపోర్ట్ చేయడం పైన కాన్సంట్రేట్ చేయండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్.